సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం నేను ఇప్పుడు సికామణి సెంటర్లో ఉన్నాను. నా వెనకాల ఆందోళన జరుగుతుంది. ఆందోళనకి ప్రధాన కారణం ఇక్కడ ఒక మహిళ ఆత్మహత్య చేసి చనిపోయారు. దానికి ప్రధాన కారణం ఈ ఏరియాలో ఉండే కొంతమంది హిజ్రాలు ఆ అమ్మాయి పైన రోడ్డు మీదే దాడి చేశారు. అత్యంత పాశవికంగా దాడి చేశారు. అది కూడా అందరూ చూస్తూ ఉండగా దాడి చేసిన మనస్తాపంతో ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళ, ఆ మహిళకి సంఘీభావం తెలపడానికి మొత్తం ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. రోడ్డు మీదే ఆ మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం ఏసీపీ అలాగే సిఐ పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా వీరెవరూ కూడా మాట వినలేదు. న్యాయం జరగాలి. ఈ మనకి కనబడుతున్న మృతదేహం కనబడుతోంది. ఆవిడ పల్లెపోగు కుమారి. ఇదే ప్రాంతంలో ఆవిడ ఉంటూ ఉంటారు. ఈ పక్క రోడ్లోనే ఆవిడ ఇల్లు. ఆ అమ్మాయిని 5 సంవత్సరాల నుంచి అబ్బాయి ప్రేమించాడు. వాళ్ళ అమ్మోళ్ళకి వాళ్ళందరికీ ఇష్టమే. వాళ్ళు నిడమానూరులో ఉండేవాళ్ళు. నిడమానూరు వెళ్ళేవాడు 15 రోజులు వాళ్ళని ఇంట్లో ఉంచుకునేవాళ్ళు, చెందేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు గొడవలు ఆడుకోవటం, మేము అయినోళ్ళమైనా మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు. వీళ్ళే మాట్లాడుకునేవాళ్ళు, సెటిల్మెంట్లు చేసుకునేవాళ్ళు, మళ్ళీ బాగానే ఉండేవాళ్ళు, మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు, మళ్ళీ సిటీ మాట గొడవడి తగులు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే ఇక్కడ పెద్ద మనుషుల్లో మాట్లాడుకోవాలి. బిషప్ స్కూల్ దగ్గర మాట్లాడుకుంటారు రామని వాళ్ళ మేము పిలవటం ఏంటి? ఈ లోపల ఆ పిల్లాడు చేసుకుంటాక నువ్వేమన్నా తప్పుడు మాట అంటేనేగా ఈ పిల్లాడు చేసుకుంటాడు. అంతా కూడా ఒక ప్రేమ వ్యవహారం అమ్మ. ప్రేమ వ్యవహారం. ప్రేమ వల్ల ఆ పిల్లాడిని అక్కడ కొట్టారు. వాళ్ళ మేనమామని అబ్బాయి కొట్టాడంట. కొడితే ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టారు. అజరాలు అందరూ వచ్చి ఇంటి ముందు చప్పట్లు కొట్టుకుంటూ పాట పాడారు. వీళ్ళందరూ దండం పెట్టినా కూడా వీళ్ళు చెప్పు పెట్టి కొట్టారు. వీళ్ళ పెద్ద బాబుని ఒక అబ్బాయిని చెప్పు పెట్టి కొట్టారు. సరేలే అని చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాక పోలీసు వాళ్ళు ఫోన్ చేసి పిల్లోడిని అప్పు చెప్పేశారు. వీళ్ళు అప్పు చెప్పుకున్నారు. అప్పు చెప్తే పిల్లోడి కోసం వెళ్తాక ఈయన రోడ్డుకు వచ్చారు. ఈయన కొట్టేశారు. ఈయన కొట్టేలాక ఆ అమ్మాయి డబ్బులు తీసుకొని బయటకు వచ్చింది. ఈ అమ్మాయి బయటకు వచ్చేలాకే వీళ్ళు 10 మంది దాకా ఉన్నారు. ఆటోలో వచ్చి దూకి చంపబెట్టి కొట్టగానే కింద పడిపోయింది. ఇజ్రాయెల్కి ఏం సంబంధం? వాళ్ళు చుట్టాలు. ఇప్పుడు పిల్ల తరపోళ్ళు ఎజరాలు దానిల అన్న అబ్బాయి వాళ్ళ చుట్టం. దానిల అన్న అబ్బాయి చుట్టం. వాళ్ళందరూ కలిపి వాళ్ళు చేసి వాళ్ళొక ఫీడింగ్ చేస్తాడు. వాడి దగ్గర ఒక 10 మంది కుర్రోళ్ళు దాకా ఉంటారు. ఏంటి అలా చేసుకుంటా ఈమెని చంపదెబ్బ కొట్టి బట్టలు లేకుండా పొత్తికొడి కొడితే ఆ అవమానంతో మేము కుర్రోళ్ళు తీసుకొచ్చే నేను ఇంట్లోకి వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోయి ఆ రకంగా రోడ్డు మీద ఒంటి మీద బట్టలు చింపేసి కొట్టడం ఎంతవరకు న్యాయమో మీరు చెప్పండి. ఇది మీకు ఈ సమాజానికి వీళ్ళకి న్యాయం అనిపిస్తే చేయండి అండి. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారా? అంటే హిజ్రాలు కొట్టారని కంప్లైంట్ ఇచ్చారా? చెప్పేదేనండి. మామూలుగా హిజ్రా అంటే ఏంటండి, వాళ్ళు ఆడోళ్ళకి లాగా మారడం. ఒక సాటి ఆడదాన్ని మరి వాళ్ళు అంతమంది ఆడోళ్ళు కలిసి ఎట్లా కొట్టారు? వాళ్ళు మారారంటే ఆడోళ్ళే కదా. నడి రోడ్డు మీద బట్టలు చింపేసి కొట్టారు. మానంలో కొడితే ఆమె బెడ్ మీద యూరిన్కి వెళ్తే బ్లడ్డే వచ్చింది. అంత ఘోరంగా కొట్టారు. ఇంట్లో భర్త ఒక్కడు కొడితే భార్య భరించలేదు. అలాంటిది వాళ్ళు హిజ్రాగా మారినా వాళ్ళ పవరు మగవాళ్ళదే ఉంటుంది. అంత మగవాళ్ళు 15 మంది తంతే పొజిషన్ ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. వీళ్ళకి 11వ తారీఖున వెళ్ళింది కేసు. కొట్టారని పెట్టారు. వీధి పెట్టింది. అందరు సంతకాలు చేసి పెట్టారు. అప్పటి నుంచి నలుగుతుంది. 13వ తారీఖున చచ్చిపోయింది. 13, 14, 20, 15 3 రోజులు వాళ్ళని ఎంతవరకు పట్టుకోలేదు. ఇక్కడ ఆపడానికి ప్రయత్నం అంటే రోడ్డు మీద కొట్టారన్నాడు కదా, ఆపడానికి ప్రయత్నించలేదా? వాళ్ళు హిజ్రాలు వాళ్ళు ఒక్కళ్ళు అయితే ఆపుతామండి, ఇద్దరంటే ఆపుతాం. 15 మందిని ఎలా ఆపుతారు? వాళ్ళని చూస్తే భయపడతారు. బట్టలన్నీ తీసుకొని రోడ్డు మీద నిల్చొని వేరంగా చేస్తుంటే ఎవరైనా భయపడతారు కదా. కంప్లైంట్ ఇచ్చారా పోలీసులకు ఇజ్రాయెల్ కొట్టారని? 11వ తారీఖున ఫైల్ అయింది. 11వ తారీఖున ఫైల్ అయింది. ఏం తీసుకోవట్లేదు వాళ్ళకి. మా చెల్లిలామే 5 అమ్మాయి ఇప్పుడు 5 రోజులు అయ్యింది. 5 రోజులు అయిందే కానీ ఇప్పుడు కేసు వాళ్ళు తీసుకోలేదు, అలా పట్టుకోలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? ఇవాళ ఆ పాప అయింది, ఇంకో రోజు ఇంకొక ఆమె అయింది. అది ఏంటి పరిస్థితి? చిన్న పర్సు పోతేనే తల్లిదండ్రులు తీసుకెళ్లి కూర్చోబెడుతున్నారు స్టేషన్ లో. ఇంత క్రైమ్ జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరిని పట్టుకోరండి మీరు? ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సు దొంగతనం కానీ పోలీసులతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్నే మాకు కేసు ఫైల్ అయింది, నిన్నే అయింది. మేము మొన్న చనిపోయిన రోజు కూడా వెళ్ళి ధర్నా చేసాం స్టేషన్ దగ్గర. 5 రోజులు అవుతుంటే కేవలం నిన్నే అయింది, మేము యాక్షన్ తీసుకుంటాం, జరిగిన వాళ్ళు పట్టుకుంటాం, ఆ చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. మేము 5 రోజులు అవుతుంటే నిన్న వేయటం ఏంటండి మేము కేసు? 5 రోజులు అవుతుంది. కనీసం ఎవరినన్నా ఒక్కరినన్నా పట్టుకోవాలి కండి.
ఇప్పుడు చనిపోయిన నడి రోడ్డు మేము పెట్టుకొని మేము ఎందుకుంటామండి? మాకు న్యాయం జరగాలి ఏదైనా. ప్రస్తుతానికైతే ఆందోళన చేస్తున్నారు. మొత్తము ఈ సిక్కమణి సెంటర్లో ఉన్న మొత్తం అందరూ కూడా బంధువులనే కాకుండా స్థానికులందరూ కూడా వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఒకటే ఇక్కడ ఏదైతే మృతురాలిపైన దాడి జరిగిందో ఆ దాడి చేసిన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలనేది ఇక్కడ వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇక్కడ ఏసీపీ దామోదర్ గారు కూడా వచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరు వినే పరిస్థితిలో కనబడడం లేదు. హిజ్రాల్ అరెస్ట్ చేయాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్గా కనబడుతోంది. అలాగే ఈ దాడి చేసిన వాళ్ళు హిజ్రాలే కాదు మిగతా వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి అనేది ఇక్కడ ఆందోళనకారులు ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మహిళల పట్ల ఒక మహిళ ఉండి ఇలా రోడ్డు మీద కొట్టడం అనేది చాలా తప్పని, వీళ్ళ ఆగడాలు అనేది ఇంకా శృతి మించిపోతున్నాయి. కాబట్టి ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడాలనేది ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఆందోళన. ప్రస్తుతానికైతే మృతదేహాన్ని నడి రోడ్డు మీదే ఉంచి వీళ్ళ ఆందోళన కొనసాగిస్తున్నారు. పోలీసులు కూడా వీళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసు ఫైల్ చేశామని చెప్తున్నారు. కానీ అరెస్ట్ చేసేంతవరకు కూడా మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించే ప్రసక్తే లేదు అనేది ఇక్కడ ఆందోళనకారులు చెప్తున్న మాట. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.